అందరికీ నమస్తే. సో ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సో చెల్ల కన్స్ట్రక్షన్స్ గ్రూప్ అధినేత మన చెల్ల లక్ష్మీ ప్రసాద్ గారు ఉన్నారు. ఈ సందర్భంగా అడిగింది సార్, చెప్పండి శ్రీరామ పండుగ సందర్భంగా మీరు ఏ విధంగా జరుపుకుంటారు? అందరికీ ఎస్మైక్ ఛానల్ తరఫున, మన చెల్లా కన్స్ట్రక్షన్స్ తరఫున, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ, మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి పండుగ అనేది మేము చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి కొట్రవారి రాములవారి గుడి, అంతే మా గుండా శ్రీధర్ అన్న, మన అంబేద్కర్ నగర్ రామాలయం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ శ్రీరామనవమి ఈ సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అంతే ఈరోజు 15 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము దాతల సహకారంతో గుండా శ్రీధర్ అన్న ముందు ఉండి 2 షెడ్లు కూడా చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ శ్రీరామనవమి సందర్భంగా మన సూర్యాపేట పట్టణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుపాటు గుడి అధ్యక్షులు గుండా శ్రీధర్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ యొక్క గుడిలో ఏమేమి ప్రత్యేకతలుగా ఏర్పాటు చేశారు? ఈ యొక్క శ్రీరామనవమి పండుగ సందర్భంగా భక్తులకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ యొక్క శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏ విధంగా జరుపుతున్నారు? జై శ్రీరామ్. శ్రీ 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 రామాలయం, అంబేద్కర్ నగర్, సూర్యాపేట 29వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడి శ్రీరామనవమి కళ్యాణ వేడుకకు ఇచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మేము ఒక 3 నెలల క్రితం గుడిని ఆధునీకరణ చేయటంతో పాటు ఇట్లా 15 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని సంకల్పం తీసుకోగానే దాతలందరూ పెద్ద ఎత్తున సహకరించి మేము ఒక 4-5 లక్షలు వస్తాయనుకుంటే సుమారు 25 లక్షల విరాళాలు దాతలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా దేవాలయాన్ని 2 పెద్ద షెడ్లు వేశాము, ప్రహరీ గోడ కొత్తది కట్టాము, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము ఊర్లో ఎక్కడ లేనటువంటి 15 అడుగుల విగ్రహం కూడా ఈరోజు నీలా మాధవ్ గారిచే, విగ్రహదాత సోమ సుధాకర్ గారిచే ఆవిష్కరణ చేయబడింది. ఈ అభివృద్ధి అంతా కూడా ఈ దాతల సహకారంతో మేము దేవాలయాన్ని ఇంకా మున్ముందు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము. ఈరోజు వచ్చిన భక్తులందరికీ ఉదయం అల్పాహారం ఏర్పాటు చేసాము. ఇప్పుడు కళ్యాణ ఘట్టం కూడా జరుగుతుంది. అది అయిపోగానే సుమారు 2000 మందికి భోజనాల ఏర్పాటు కూడా కార్యక్రమం అంతా సిద్ధం చేశాము. మళ్ళీ అలాగే గుడి ముందు దశావతారాలు కూడా దాత సహకారంతో ఏర్పాటు చేశాము. ప్రహరీ గోడ కూడా కొత్తది కట్టాము. ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు ఈ ఎస్మైక్ వారికి కూడా మేము ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీలాంటి వారు ఇంత భక్తిని పురస్కరించుకొని అందరి దాతల్ని కంఠపథంలోకి నడిపించి ఈ యొక్క గుడిని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుకు మీకు కూడా మా యొక్క ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.